మనం గత ప్రభుత్వ హయాంలో చూసాం 2019 నుంచి 2024 వరకు మనం చూసినటువంటిది కనుక ఒకసారి గమనిస్తే ధర్మవరం ఎమ్మెల్యేగా అప్పుడు ఉన్నటువంటి కేతిరెడ్డి గారు గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ ప్రతిరోజు తన నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని సాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. అక్కడికక్కడే కొంతమంది అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఆయన చెయ్యగలిగినంత వరకు చేశారు. ఇదే తరహాలో రాజమండ్రి అప్పటి ఎంపీ భరత్ ఆయన కూడా రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆయన దగ్గరకు వచ్చినటువంటి సమస్యలను సాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు అధికారం మారింది, కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది, మరి వీళ్ళు ఎలా పరిపాలిస్తారు అనుకుంటున్నటువంటి సందర్భంలో లోకేష్ ప్రజా దర్బార్ పేరుతో మంగళగిరి నియోజకవర్గ ప్రజలను కలవటం, వారి సమస్యలను తెలుసుకోవటానికి ప్రతిరోజు ఉదయం కొంత సమయం కేటాయిస్తూ వస్తున్నారు. ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి, రిజల్ట్ వచ్చి గెలిచినప్పటి నుంచి అని అనుకోవచ్చు. ఉండవల్లిలోని తన నివాసంలో ఆయన అక్కడ ప్రతిరోజు ఉదయాన్నే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఇది కేవలం మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మాత్రమే ఏర్పాటు చేసినటువంటి ప్రజా దర్బార్. దీనికి అనూహ్యమైనటువంటి స్పందన వస్తుంది. ఎవరు ఊహించని విధంగా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా అనేక నియోజకవర్గాలకు చెందినటువంటి ప్రజలు ఉండవల్లి వస్తున్నారు. ఉదయాన్నే 4-5 గంటలకే బారులు తీరుతున్నారు ప్రజలు. సో ఎటువంటి ఆంక్షలు, ఎటువంటి నిబంధనలు లేకుండా వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కలిసి, తన నియోజకవర్గ ప్రజలు కానప్పటికీ కూడా ప్రతి ఒక్కరిని కలిసి ఓపికగా వారు చెప్పేటువంటి సమస్యలు విని వాటికి సంబంధిత అధికారులకు, సంబంధిత శాఖలకు ఆ సమస్యలను పంపించి వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని చెప్పి లోకేష్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో దీన్ని గమనించినటువంటి ప్రభుత్వం ఇక నుంచి ప్రతిరోజు ప్రతి ఎమ్మెల్యే వారి నియోజకవర్గాల్లో ప్రజా దర్బార్ నిర్వహించాలని చెప్పి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాలని, ప్రజలకు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తే వాళ్ళు ఇంత దూరం వచ్చి సమస్యలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉండదు అని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి అన్ని నియోజకవర్గాల్లోనూ, రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లోనూ ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ఉదయాన్నే ప్రజల సమస్యలు ఎమ్మెల్యేలు తెలుసుకునేటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు అనేది ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం.